స్వ అధ్యయనం అంటే మనల్ని మనం అధ్యయనం చేసుకోవడము. మనం ఎలా ఉన్నాము, మనము ఒకసారి కోపంలో ఉంటాం, ఒకసారి ద్వేషంలో ఉంటాం, ఒకసారి అనుమానాస్పదంగా అవతలని చూస్తూ ఉంటాం, ఒకసారి వాళ్ళని ఎలాగైనా తిట్టాలి అనుకుంటూ ఉంటాం, వాళ్ళ లోకాలు ఎదుగుతూ ఒకసారి ఉంటాం. వీటిని అధ్యయనం చేసుకోవడమే స్వ అధ్యయనం. స్వ అంటే మనల్ని మనం అధ్యయనం చేసుకోవాలి. ఎవరిని ఎందుకు వాళ్ళ మీద నాకు ఎందుకు కోపం ఉంది అని అధ్యయనం చేసుకోవాలి. ఎప్పుడైతే అధ్యయనం చేసుకుంటామో అప్పుడు వెంటనే మనలో మార్పు అనేది వస్తుంది. అప్పుడు మనము ధ్యానము అనేది అందులో మనము పై స్థాయికి వెళ్తాము. ఎప్పుడు ధ్యానం చేసుకుంటూ కళ్ళు మూసుకుంటూ కూర్చుంటే లాభం లేదు. స్వ అధ్యయనము చేసుకోవాలి. సజ్జన సాంగత్యంలో ఇలాగా పాల్గొనాలి. ఇవన్నీ చెప్పారు పత్రి సార్. అవన్నీ మనం చేస్తున్నామా లేదా? మనము పత్రి సార్ యొక్క జన్మదినోత్సవం సందర్భంగా మనము ఇవన్నీ గుర్తు చేసుకోవాలి. ఇంకా ఆ విధంగా మనము పత్రి సారు చెప్పిన మాటల్ని పాటించడమే మనం చేయాల్సిన పని. కాబట్టి జన్మదినోత్సవం సందర్భంగా ఇంకా మన ఆడబడుచు మంజుల మేడము మాట్లాడాలి, ముజీబ్ సార్ గారు వచ్చినారు, ఇంకా మన ధ్యానుల యొక్క కోలాట ధ్యానుల యొక్క లీడరు సుగుణ గారు ఉన్నారు, రాధా గారు ఉన్నారు, ఇంకా మాట్లాడాల్సిన సుభాష్ని గారు ఉన్నారు. వీళ్ళందరూ కూడా మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. రెండు మాటలు అంతా నేనే మాట్లాడిస్తే వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వాలి కదా. మన పత్రి సార్ గురించి 2 మాటలు చెప్పుకోవడమే మన అదృష్టం, మన భాగ్యం. ఇప్పుడు మన మంజుల మేడం గారు మాట్లాడారు. నమస్తే అందరికీ. ఈరోజు గురువుగారి పుట్టినరోజు సందర్భంగా ఇందాకే చెప్పింది మనందరి పుట్టినరోజు అని మేడం. మనందరి పుట్టినరోజుకి మిమ్మల్ని అందరినీ కలుసుకోవడం చాలా చాలా సంతోషంగా ఉంది. ఈరోజు రాలేమేమో అనుకున్నాను, కానీ వీలు తీసుకొని వచ్చేసాను. జన్మనిచ్చింది మన